నమస్తే సార్. నమస్తే చెప్పండి. నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏపీకి నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు అంటారా, సీఎం జగన్ గారు అంటారా? 100% సీఎం జగన్మోహన్ రెడ్డి గారండి మరలా కూడా. ఎందుకని? ఎందుకంటే ఆయన చేసిన సంక్షేమ పథకాలు మెయిన్ ట్రాన్స్పరెంట్గా అవినీతికి పాల్పడకుండా ఏ ఒక్క ఆఫీసులో ప్రతి పేదవాడికి అర్హత ఉంటే వాలంటీర్ వ్యవస్థను పెట్టి వాలంటీర్ డైరెక్ట్గా ఇంటికి వచ్చి అమ్మ మీకు ఇళ్ళ సైట్ లేదు మీరు పెట్టుకోండి, మీకు అర్హత ఉంటే మేము ఇస్తాం అని చెప్పి వాళ్ళే ఇంటికి వచ్చి ఇళ్ళ సైట్లు ఇచ్చిన వ్యక్తులు బోల్డ్ మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈరోజు 3 కూటములు కలిసి వచ్చినా కాదు 30 కూటములు కలిసి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా సింహంలాగా వస్తారు. 175కి 175 సీట్లు కూడా ఆయన కొడతారు. ఎందుకంటే ప్రతి పేదవాడి గుండెలో ఆనాడు రాజశేఖర రెడ్డి, మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఎలా అయితే నిలిచిపోయారో ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి అంతకంటే ఎక్కువ రాజశేఖర రెడ్డి గారి కంటే 2 అడుగులు ముందే ఉండి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రతి పేదవాడి గుండెలోనే ఉన్నారు. చిన్నపిల్లలు స్కూల్ పిల్లలకి వెళ్ళి అమ్మఒడి పథకం దగ్గర నుంచి, చేయూత దగ్గర నుంచి, వైఎస్ఆర్ రైతు భరోసా కానీ, కాపునేస్తం కానీ ఇటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు ఇన్ని జరిగినా ఎక్కడ కూడా అవినీతికి పాల్పడకుండా, అంటే ఏ ఒక్క కార్యకర్త కూడా మీకు ఈ సంక్షేమ పథకం అందిస్తాం కదా మాకు ఈ 10,000 ఇవ్వండి 20,000 ఇవ్వండి అని ఎక్కడ తీసుకోకుండా ట్రాన్స్పరెంట్గా ప్రతి పేదవాడి అకౌంట్లోనే జమ చేసేటట్టు చూసి అది వాళ్ళ కాళ్ళ దగ్గరికి గ్రామ సచివాలయాలు అవనండి, లేకపోతే వాలంటీర్ వ్యవస్థ అవనండి, ఇవన్నీ కూడా వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళేటట్టు ఏర్పాటు చేసిన వ్యక్తి దేశంలో ఎవరైనా సీఎం ఉన్నాడు అంటే ఇప్పటివరకు మనం చూసిన సీఎంల్లో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మొన్న మంత్ చూసాం, అది కూడా పాపం ఫెన్షన్ సామాజిక ఫెన్షన్ ఇచ్చేలో భాగంగా పేదవాళ్ళు, వికలాంగులు, మంచాలు పెట్టిన వాళ్ళకి అది ఒక వైద్య నిమిత్తం కానీ దేని నిమిత్తం కానీ వాళ్ళకి భోజనం కానీ ఎంతో సౌకర్యంగా ఉండే పెన్షన్ విధానాన్ని వాలంటీర్ వాళ్ళు మంచం మీద లేకపోతే ఇంటికి పట్టుకెళ్ళి కోడి కుయ్యకు ముందు 6 గంటలకల్లా ఇచ్చేవారు. ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి అది కూడా ఓర్వలేక కోర్టుకు వెళ్ళి ఎలక్షన్ కమిషన్ పరిధిలో తెచ్చి దాన్ని పెన్షన్ ఇంటింటికి వెళ్ళి ఇవ్వడానికి అవదంటే మొన్న నెల చూసాం ఎంత ఇబ్బందులు పడ్డారంటే వికలాంగులు కానివ్వండి, లేకపోతే వృద్ధులు కానివ్వండి, ఇప్పుడు 85 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉన్న మంచాల మీద ఉన్నారు. వాళ్ళని ఎత్తుకెళ్తే నిజంగా మీడియాలో చూస్తుంటే మనకు కళ్ళంటి నీళ్ళు వస్తుంటాయి. అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఈరోజు. ఎందుకంటే ఆయనకి కేవలం వాళ్ళు సామాజిక వర్గాన్ని డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లో చెప్తుంటారు 14 సంవత్సరాలు నేను సీఎం చేశాను, 40 సంవత్సరాలు నాకు అనుభవం ఉందని. కానీ 40 సంవత్సరాలు ఉన్న అనుభవం ఉన్న వ్యక్తి ఈరోజు 175 నియోజకవర్గాల్లో ఎందుకు క్యాండిడేట్ నిలబెట్టలేకపోయాడు? 3 ఉంటే కానీ వాళ్ళు క్యాండిడేట్లు లేరు 175 నియోజకవర్గాలు. ఈరోజు కూడా ఇంకా చాలా దిక్కల బీఫార్ములు ఇవ్వక లేకపోతే ఇంకా అసంతృప్తులతోనే ఉండి 175 నియోజకవర్గాల్లో కూడా సింగిల్గా పోటీ చేసే దమ్ము చంద్రబాబు నాయుడు గారికి ఈ జోరు లేదు. ఒక ఎలక్షన్కి ఏమో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటారు, మరొక ఎలక్షన్తోనేమో బీజేపీతో కలుస్తారు, ఇంకొక ఎలక్షన్తో ఇంకో పార్టీతో, ఏదో పార్టీతో. కానీ ఈరోజు ఎప్పుడు కూడా ఆయన సింగిల్గా పోటీ చేసింది లేదు. ఏ ఒక్క పథకమైనా సరే ఇదిగో నేను ఈ పథకం ప్రజలకు నేను చేశాను, నా టైంలో నేను చేశానని చెప్పుకోగలిగిన పథకం చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు చేయలేదు. అందువల్ల ఏంటంటే జనాలు ఎవరు చంద్రబాబు నాయుడు నమ్మరు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే కుర్చీ ఎక్కి అధికారం చేపట్టారో ఆ రోజు నుంచి సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి ఇగో పిల్లలకి నేను స్కూల్కి వెళ్ళి పిల్లలకి యూనిఫామ్స్ ఇస్తున్నాను, బుక్స్ ఇస్తున్నాను, బెల్ట్, షూస్ అన్నీ సకల సౌకర్యాలు కల్పిస్తున్నాను. నాడు నేడులో భాగంగా స్కూల్ డెవలప్ చేశాను, అలాగే హాస్పిటల్స్ డెవలప్ చేశాను, మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాను. ఏ పథకం కావాల్సిన వాలంటీర్ మీ ఇంటికి వచ్చి చేస్తున్నాడు. ఈ టైప్లో పరిపాలన చేశారు. కాబట్టి ప్రతి పేదవాడి గుండెలోనే కాదు మధ్యతరగతి ఇతరత్ర కుటుంబాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు దేవుళ్ళ గుండెల్లో పెట్టుకుని దాచుకున్నారు ప్రతిదీ. అది రేపు మే 13వ తారీఖున జరిగే పోలింగ్లో ఓటు రూపంలో చూపిస్తారు. 100% 175 సీట్లలో జగన్మోహన్ రెడ్డి గారు విజయదుందుబి మోగించి మరలా సీఎం కన్ఫామ్గా అవుతారు. అప్పుడు మనందరం కూడా చాలా హ్యాపీగా రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఇకపోతే డెవలప్మెంట్ చేయలేదని చంద్రబాబు నాయుడుకి చెందిన కొన్ని పత్రికలు మాత్రమే ప్రచారం చేస్తున్నాయి. కానీ అన్ని విధాలా డెవలప్ అయింది, జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో అన్ని విధాలా డెవలప్ అయింది.